Now we are going to discuss about the material cost under the simple average method. This is the last method under store ledger. Simple average method. Okay. So in the problem they given the date is 2nd March 2002. The receipt quantity is 200 units, 2 rupees, 400 rupees. So ఈ రిసీట్స్ లో ఉన్నటువంటి క్వాంటిటీ రేట్ టోటల్ ని మనము బ్యాలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి యాజ్ యూజువల్ గా, అంటే FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ఎలా అయితే రికార్డ్ చేసామో అదే విధంగా రిసీట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ని క్వాంటిటీని బ్యాలెన్స్ లో రికార్డ్ చేస్తాం. ఇష్యూ లేదు 200 యూనిట్స్, 2 rupees, 400 rupees. Next date 10 March 2002. 300 units, 2 rupees 40 paise. 10 March 2002. Receipts column లో రికార్డ్ చేయండి. 300 units, 2 rupees 40 paise. మల్టిప్లై చేస్తే 680. ఇష్యూస్ కాలమ్ నిల్. ఓకే, సో ఇక్కడ 300 యూనిట్స్ ని బ్యాలెన్స్ లో ఉన్నటువంటి క్వాంటిటీకి యాడ్ చేయాలి. ఓకే, పర్చేస్ చేసినప్పుడు బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి, ఇష్యూ చేసినప్పుడు బ్యాలెన్స్ నుండి డిడక్ట్ చేయాలి. సో ఐ రిపీట్, పర్చేస్ చేసినప్పుడు బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి, ఇష్యూ చేసినప్పుడు బ్యాలెన్స్ నుండి డిడక్ట్ చేయాలి. ఓకే, 200 plus 300 equals to 500, 400 plus 720 equals to 1120. సో ఇక్కడ నెక్స్ట్ డేట్ చూద్దామండి. 15th March 2002. 15th March 2002. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇష్యూస్ లో ఇచ్చారండి. ఇష్యూస్ ఇచ్చారు, ఇష్యూ ఇచ్చారండి. ఎన్ని యూనిట్స్ ఇష్యూస్? 250 యూనిట్స్ ఇష్యూ ఇచ్చారు. సో ఇష్యూస్ లో రికార్డ్ చేసుకోండి 250 యూనిట్స్. ఓకేనా? సో 500 లో నుండి 250 యూనిట్స్ ఇష్యూ చేశాను. మరి రేట్ ఏది తీసుకోవాలి అంటే రేట్ మనం కనుక్కోవాల్సి ఉంటుందండి. ఎక్కడ రేట్ కనుక్కోవాలి? ఇష్యూస్ లోనే రేట్ కనుక్కోవాలి. ఏ రేట్ కనుక్కోవాలి? సింపుల్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. మనము సింపుల్ యావరేజ్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ యావరేజ్ రేట్ మీద ఇష్యూ చేయాలి. సింపుల్ యావరేజ్ మెథడ్ లో సింపుల్ యావరేజ్ రేట్ తో ఇష్యూ చేయాలి. ఓకే, 500 లో నుండి 250 యూనిట్స్ ఇష్యూ చేశాను. మరి సో రేట్ ఎలా కనుక్కోవాలి? ఈ 500 అనేది ఎలా వచ్చింది? 200 plus 300 రెండు యాడ్ చేస్తే 500 వచ్చింది. కాబట్టి ఈ 2 క్వాంటిటీ యొక్క రేట్స్ ని తీసుకోండి. 2 rupees plus 2 rupees 40 paise divided by 2. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 2. ఓకే, సో డివైడెడ్ బై 2. ఒకవేళ 3 ఉంటే డివైడెడ్ బై 3, 4 ఉంటే డివైడెడ్ బై 4 అని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసి డివిజన్ చేయండి. సింపుల్ యావరేజ్ రేట్ ఎంత? 2.2 అండ్ 2 rupees 20 paise. సో ఇది సింపుల్ యావరేజ్ రేట్ కనుక్కునే విధానం అండి. సో మల్టిప్లై చేయండి. 250 into 2 rupees 20 paise 550 rupees. సో ఇక్కడ ఇష్యూ అయిన తర్వాత ఏం చేయాలి? బ్యాలెన్స్ కి డిడక్ట్ చేయాలి. 500 minus 250 250. 1120 minus 550 1120 లో నుండి 570. ఓకేనా? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని యూనిట్స్ అవుట్ అయ్యాయండి? ఇక్కడ 250 యూనిట్స్ అవుట్ అయ్యాయి.
ఓకే 250 యూనిట్స్ అవుట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంట్రా అంటే రిసీట్స్ లో కూడా అవుట్ చేసినట్టు రికార్డ్ చేయండి. ఓకే 200 యూనిట్స్ అవుట్ అయ్యింది, 300 లో నుండి ఎంత అవుట్ చేయాలి 50 యూనిట్స్ అవుట్ అయితే బ్యాలెన్స్ ఎంత 250 యూనిట్స్ 250 యూనిట్స్ అవైలబుల్ లో ఉంది. అంటే నెక్స్ట్ ఇష్యూకి ఏ రేట్ తీసుకోవాలి మనము అవైలబుల్ యూనిట్స్ యొక్క రేట్ తీసుకోవాలి. అవైలబుల్ యూనిట్స్ ఏది 250, దాని యొక్క రేట్ తీసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ డేట్ 15th March 2002 completed. So next 18th March 2002. సో ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 250 యూనిట్స్ ఉన్నాయి. receipts 250 యూనిట్స్ 2 రూపీ 60 పైసే. సో మల్టిప్లై చేయండి 650 ఇష్యూ నిల్ అండి. సో పర్చేస్ చేస్తే బ్యాలెన్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి. 250 ప్లస్ 250 500, 570 ప్లస్ 650 1220. ఓకే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ డేట్ ఏది 20th March 2002. 20th March 2002 ఏంటిది ఇష్యూస్ ఎన్ని యూనిట్స్ 200 యూనిట్స్. ఎక్కడ నుండి ఇష్యూ చేయాలండి 500 నుండి 200 యూనిట్స్ ఇష్యూ చేయాలి. ఓకేనా? ఈ 500 యూనిట్స్ ఎక్కడ నుండి వచ్చింది రిసీట్ నుండి వచ్చింది. రిసీట్ నుండి అడగండి కాబట్టి చూడండి ఒకసారి 250 ప్లస్ 250 ఇక్కడ ఇది కదా బ్యాలెన్స్ అవైలబుల్ కాబట్టి 250 ప్లస్ 250 500 అంటే వీటి యొక్క రేట్స్ మాత్రమే తీసుకోవాలి, వేరే రేట్స్ ఏది తీసుకోకూడదు. ఓకే 2 రూపీ 40 పైసే ప్లస్ 2 రూపీ 60 పైసే డివైడెడ్ బై 2. డివిజన్ చేయండి ఎంత 2 రూపీ 50 పైసే. సో సింపుల్ యావరేజ్ రేట్ కనుక్కున్నారు కదా. సో మల్టిప్లై చేయండి 500. సో ఇప్పుడు డిడక్ట్ చేయండి 500 minus 200 equals to 300. 1220 minus 500 equals to 720. సో ఇక్కడ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత మీరు బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి ఇక్కడ రిసీట్స్ దగ్గర. సో ఎంత ఇష్యూ ఏందండి 200 కాబట్టి ఇక్కడ 250 లో నుండి 200 అవుట్ అయితే ఎంత బ్యాలెన్స్ 50. అంటే నెక్స్ట్ ఇష్యూకి ఎక్కడి నుండి తీసుకోవాలి మీరు 50 యూనిట్స్ యొక్క రేట్ 250 యూనిట్స్ యొక్క రేట్ నెక్స్ట్ ఇష్యూకి. సో ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి మనం అకౌంట్ ని క్లోజ్ చేయాలి. సో నౌ రికార్డ్ ద క్లోజింగ్ స్టాక్. లాస్ట్ డేట్ యొక్క బ్యాలెన్స్ తీసుకోండి ఎంత 500 యూనిట్స్ 300 యూనిట్స్ and 720 rupees. That's it.